నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే. సినిమా పరిధి దాటిపోతుంది అని అంటే సంతోషమే. పాన్ ఇండియా లెవెల్కి మనం వెళ్తున్నాము. దట్టు తెలుగు సినిమా అంటే ఇంకా మంచి పరిణామమే. ఒక టైంలో బాలీవుడ్ వాళ్ళు మన సౌత్ ఇండస్ట్రీని చాలా తక్కువగా చూసేవారట. దట్టు తెలుగు. ఇప్పుడు మనకు చూడండి, కన్నడ ఇండస్ట్రీని చాలా ఒక ఇంత పరిణామంలోనే మనం చూస్తూ ఉంటాం. దాని పరిమాణం ఇంతే అని అంటూ ఉంటాం. బట్ తెలుగు అలా కాదు. ఎప్పుడైతే ట్రిపుల్ ఆర్, బాహుబలి ఇవన్నీ వచ్చేసిందో దాని ఆ సైకిల్, ఇంతకుముందు అనుకునే సర్కిల్ మాటలు, దాటేసింది. మొత్తం ఆ లైన్ అంతా క్రాస్ చేసేసింది. క్రాస్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. చెరిపేసింది. అంతే. కానీ బడ్జెట్ కూడా అంతే పరుగులు పెడుతోందని. ఇది కాస్త ఇబ్బందికరమైన అంశం అంటూ మనం చూసాం. సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, సినీ విశ్లేషకులు కావచ్చు, ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు ఇది ఫ్యూచర్కి అంత మంచిది కాదు అని. బట్ అఫ్ కోర్స్ ఇంకా దాన్ని మనం వెనక్కి వెళ్ళే పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పుడు దిల్ రాజు గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఫాల్స్ ఇమేజ్లో హీరోలు ఉండిపోయారు. ఆ యూట్యూబ్లో కనిపించే ఆ లెక్కలు, ఆ నంబర్స్ మీద ఆధారపడిపోతున్నారు. బట్ అదంతా కూడా నిజం కాదు, అదంతా ఫేక్ అని అన్నారు. ఇప్పుడు దిల్ రాజు గారు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ ఆ మాట అనేసరికి ఎక్కడో ఆగాల్సి వస్తుంది. ఏం చెప్తారు? పెరుగుట విరుగుట కొరకే. మీరు ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎత్తుకున్నదే నాకది అర్థమవుతుంది. ఎక్కడైనా సరే అంటే ఒక ఎగ్జాగరేట్ స్టేట్ ఉంటది. అక్కడి నుంచి ఇదవుతుంది. మల్టీ స్టారర్ ట్రెండ్ ఇప్పుడొచ్చింది మనకి. బాలీవుడ్‌లో ఎప్పటి నుంచి ఉంది. ఇకపోతే బాలీవుడోళ్ళు మనకి తక్కువ చూస్తారనేది ఇప్పటికీ ఉంది కూడా. అవును. ఇప్పటికీ ఉంది. కాకపోతే నార్త్ మీడియా దుమ్మెత్తిపోస్తుంది. అరే! సౌత్ వాళ్ళు చిన్న చిన్న కాన్సెప్ట్‌లో హిట్ కొడుతున్నారు. మీరు ఎంతసేపు డ్యూయెట్లు, పాటలు, రొమాంటిక్ సీన్స్ తప్ప మీకేమొచ్చురా అన్నట్టుగా. ఎప్పుడు 'కార్తికేయ' సినిమా తరువాత నార్త్ మీడియా అంతా కూడా చెదగొట్టేసింది బాలీవుడ్ వాళ్ళని. అవును. వాళ్ళు తలెక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాలే. సో, భారీ కాస్టింగ్ ఒక్కొక్కరు ఇప్పుడు వీళ్ళు కూడా చూడండి, తెలుగులో 2, 3 సినిమాలు చేసేసరికి అక్కడికెళ్ళిపోయి మరి ఇక్కడ తెలుగుకి రారు. నేను పెద్ద బాలీవుడ్ హీరోయిన్ అంటే ఆ అవకాశాల కోసం ఇక్కడ ట్రై చేస్తారు. ఇక్కడ అండ్ సో థ్యాంక్స్, నమస్కారం ఏదో ముద్దు ముద్దు మాట్లాడేసి మనోళ్ళు కూడా అలాగేనండి. ఇప్పుడు కోట గారు ఎప్పుడు ఆయన అబ్లిగేషన్ అదే. ఆయన పక్కవాడికి అవకాశం ఇవ్వద్దని ఎప్పుడు చెప్పడు. మన వాళ్ళు అక్కడికి వెళ్తే హీనంగా చూస్తారు. మీరెందుకు వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు? వాడికి తనకి, వాళ్ళ అమ్మకి, మేకప్ మ్యాన్‌కి, అసిస్టెంట్‌కి తోట అన్నీ ఏదో మర్యాదలు చేసేసి మనం ఏదో ఇంటి ఆడపిల్ల అయ్యో! వచ్చింది నార్త్ వాళ్ళు మన దగ్గర కనిపిస్తే చాలా అసలు మనం ఎక్కడ నిలబడలేం. నిలబడలేరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు అలా చేయలేరండి. నువ్వు ఇవ్వట్లేదు ఛాన్స్. నువ్వు ఇంకేదో ఎక్స్‌పెక్ట్ చేసి వాళ్ళు తెచ్చుకుంటున్నావు. అవును. సో అది మళ్ళీ వేరే సబ్జెక్ట్. సో ఇట్లా మీరన్నట్టు పరిధి దాటిపోయి ఇండియన్ సినిమాగా మారి రూపాంతరం చెందింది. బాలీవుడ్ లేదు, టాలీవుడ్ లేదు, కాలీవుడ్ లేదు, ఇంకోటేది మాలీవుడ్ లేదు, శాండిల్‌వుడ్ లేదు. ఇండియన్ సినిమా. సో ఖండాంతరాలు దాటేస్తుంది. సో మీరన్నట్టు ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు 100,00,00,000 బడ్జెట్ పెట్టారు. 100,00,00,000కి 102,00,00,000 వచ్చిందనుకోండి. 100,00,00,000 సినిమా పెద్ద సినిమారా పెద్ద సినిమా. 102,00,00,000 వచ్చింది. అంటే ఆడి ప్రాఫిట్ ఎంత? 2,00,00,000. అదే ఒక 10,00,00,000 సినిమా తీశారు. 20,00,00,000 వచ్చింది. ఏది బెటరు? అంతే కదా! ఇప్పటికీ కొంతమంది కాదు, ఎస్పెషల్లీ సురేష్ బాబు లాంటి వాళ్ళు, లేదంటే అరవింద్ గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రొడ్యూసర్ అనేవాడు ఇండస్ట్రీ గాడ్ ఫాదరు. అట్లా ప్రొడ్యూసర్ చెప్పిన ప్రకారం చూసే వాళ్ళనే వాళ్ళు సినిమా తీస్తారు, లేకపోతే తీరాలి. మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పుడు మీరున్నారు, కంపెనీ పెట్టారు. కంపెనీ మీకు అనుగుణంగా మీకు నచ్చినట్టుగా నడుచుకోవాలనుకుంటారా? లేదంటే కింద వచ్చిన మేనేజర్ ప్రకారం నడుస్తుందా? మీది కదా, పెట్టుబడి మీది, డబ్బులు మీది, వ్యవస్థాపకులు మీరు. ఇప్పుడు ఎలా అయిపోయింది ఇండస్ట్రీ? హీరో ఓరియంటెడ్ ఇండస్ట్రీ అయిపోయింది. దర్శకుడు ఓరియంటెడ్ ఇండస్ట్రీ అయిపోయింది. ఐదర్ హీరో దర్శకుడు, లేదా మన రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు, కొరటాల శివ గారు, లేదా సుకుమార్ గారు, ఇట్లా అయిపోయింది. హీరోలు అంటే మరి ఇంకా హీరో ఓరియంటెడ్. హీరోయిన్ కూడా పాటల కోసమే, ఏదో ఒక సీన్లో అవసరమైంది దానికోసమే. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా కాంబోస్ మాట్లాడతాం. డైరెక్టర్ హీరో కాంబో మాట్లాడతాం. మాట్లాడుతున్నాం. ప్రొడ్యూసర్ ఇప్పుడు కూడా గురించి ఎప్పుడో రీసెంట్గా మాట్లాడుకుంటాం. A22/A6 అంట. అంటే అట్లీ ఆరో సినిమా, అదే అల్లు అర్జున్ గారిది 22వ సినిమా. ప్రొడ్యూసర్ ఎవడండి? చాలామంది అంటే నాకు తెలిసిన ఒక మంచి మిత్రుడు ఉన్నాడు. దర్శకుడు కమ్ రైటరు. చాలా సినిమాలకి గోస్ట్ రైటర్గా కూడా చేశాడు. చాలా సినిమాలకి డైరెక్టర్గా కూడా చేశాడు. సొంతంగా 1, 2 సినిమాలు చేశాడు. చేయి కాల్చుకున్నాడు, వేరే విషయం. తనేమంటాడు, నా స్క్రిప్ట్ దమ్ము, నా కథ దమ్ము అంటాడు. అయితే నేను అంటే సరదాగా ఆర్గ్యుమెంట్,
ఎంత మీ మీ దగ్గర కథ ఉంది, బ్రహ్మాండమైన కథ. మరి అది రూపాంతరం చెందాలి, తెర మీదకెక్కాలి, నలుగురికి తెలియాలంటే ప్రొడ్యూసర్ కావాలి. నీ కథ మంచి కథే, మంచి ట్విస్టులు, చాలా సూపరు, థ్రిల్, కామెడీ, హర్రర్ చాలా ఉంది. కానీ అది కథ అనేది బయటికి రావాలి, ఒక సినిమాగా ఎండి తెర మీద చూడాలి అంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఉంటేనే. డబ్బులు పెట్టేవాళ్ళు కదా కావాలి. ఎగ్జాక్ట్లీ. 24 క్రాఫ్ట్స్కి ఎవడిస్తారు? బా ఏం కంపోజ్ చేశాడురా, ఎలా చేసి ఊరికి చేసావా? ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తే కంపోజ్ చేసావు. అంతే. బా ఏం పాడిందిరా అమ్మాయి, ఎలా పాడింది? మ్యూజిక్ డైరెక్టర్ డబ్బులు ఇస్తే పాడింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఛాన్స్ ఎవరు ఇచ్చారు? అగైన్ ప్రొడ్యూసర్. అంతే కదా. గాడ్ ఫాదర్. మీకు చాలా సందర్భాల్లో ఒకప్పుడు ప్రొడ్యూసర్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే సందర్భం వస్తే మీకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. అప్పట్లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఇండస్ట్రీకి 2 కళ్ళు కదా, అంతే. వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ అక్కడ కుర్చీ మీద కూర్చుంటే అక్కడ అరుగు మీద కూర్చుని ఉన్న సందర్భ ఫొటోస్ ఆ మధ్యన వైరల్ అయ్యాయి. అవును, అంటే అవును. ప్రొడ్యూసర్ అనేవాడు గాడ్ ఫాదరు, ఇండస్ట్రీకి పెద్ద, కుటుంబానికి తండ్రి లాంటి వాడు. ఆ ముందు అలాగే ఉండాలి కదా. కథ ఉంది, ఒక మంచి మీరు ప్రొడ్యూసర్ తెచ్చుకోండి, నేను చేసి పెడతాను అంటే అక్కడ డైరెక్టరు హీరోయే, ప్రొడ్యూసర్ ఎవడో సంబంధం లేదు. ఎట్లా అంటే అంతే కదా. అది అటువంటి పరిస్థితిలోకి వచ్చేసింది కాబట్టే దానికి ఇంకా ఇప్పుడు కొత్త లెక్కలు ఎలా వస్తున్నాయి. ఆ తీసింది 100 కోట్లు అయితే దానికి మరి నిజంగా వస్తుందో తెలియదు కానీ 2 కోట్లు, 200 కోట్లు, 2000 కోట్లట. ఏమిటమ్మా వేసుకున్న కోట్ల నిజంగా పైసలా? అదే కదా. ఎందుకంటే బాహుబలి 1, 2కి సంబంధించి శోభు యార్లగడ్డ వాళ్ళ ప్రొడ్యూసర్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే అన్ని వేల కోట్లు పెట్టిన తర్వాత సుమారుగా బాహుబలి 2కి 1000 కోట్లు ఎంత అయిందన్నారు, 800 కోట్లు. మరి దానికి రాబట్టుకోవడం అంటే ఎంత కసరత్తు. ఎందుకు మనం పేర్లు చెప్పొద్దు, ఉమ్. సినిమా పేరు అవేమీ తీయద్దు. మొన్నటికి మొన్న ఒక కట్టర్ ఫ్లాప్ సినిమాకి ఇన్ని కోట్లు వచ్చేసాయి అని అనగానే ఐటీ రైట్స్ జరగలే. ఆ. బాబోయ్ కాదు, ఆ నంబర్ అంతా తప్పు అని తర్వాత కదా గగ్గోలు పెట్టుకున్నారు. అవును అవును. చెప్పింది ఎవరు? మరి అంతే వాళ్ళే. కదా, వాళ్ళే. ఒక 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 ట్రైలర్ రిలీజ్ చేస్తారు, గంటలో ఎన్ని మిలియన్స్ వెళ్ళిపోయింది. మిక్స్డ్ టాక్ ఉండొచ్చు మళ్ళీ దానికి మళ్ళీ మనమే 100 లెక్కలు తీస్తాం, ఇది ఇలా ఎందుకు ఉంది, అది అలా ఎందుకు ఉందని. బట్ వ్యూస్ మాత్రం ఎక్కడికో పోతాయి. నిజంగావేనా అయితే అది? ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో కొంతమందికి ఓపెనింగ్స్ ఉంటాయి. ఉమ్, ఓపెనింగ్స్ వస్తే సినిమా కాదు కదా. శుక్ర శని ఆదివారాలు ఆడితే సినిమా హిట్టా? ఏది మళ్ళీ శుక్రవారం కూడా ఉండట్లేదు. అంతే కదా. పైగా ఓటీటీలో ఏదో ఆడుతుందో ఏదో ఆడదో తెలియదు. ఇప్పుడు థగ్ లైఫ్ సినిమా ఉందండి, ఉమ్, నెట్ఫ్లిక్స్ 150 కోట్లు 120 కోట్లు కొనుక్కున్నాడంట. ఎందుకు? మణిరత్నం కమల్ హాసన్ కాంబో అంటేనే అసలు వరల్డ్ క్రేజియెస్ట్ కాంబినేషన్ అది. ఎందుకంటే 100 ఏళ్ల భారతదేశ సినీ చరిత్రలో కూడా ది బెస్ట్ మూవీగా నిలబడింది నాయిగన్, తమిళ నాయిగన్. ఆ 2 కాంబో ఎవరు? మణిరత్నం కమల్ హాసన్. సో ఇప్పుడు వాళ్ళిద్దరు మళ్ళీ వచ్చారు, దానికి సింబు యాడ్ అయ్యాడు కాబట్టి ఇది సూపర్ అని అంటే చెప్పి ఎలా ఉంటది, ఎలా తీసినా బానే ఉంటదిలే అనుకున్నారు. అనుకున్నారు. అదే కానీ అసలు లేకపోతే ఎలా అండి? అదే. ఒకసారి చిరంజీవి గారు ఒక స్పీచ్లో చెప్పారండి, అన్నా మీరు కనబడితే చాలు అని ఫ్యాన్స్ అంటే ఒకటే చెప్తారంట. ఇప్పుడు ఈవెన్ తిరుపతి వెళ్ళినా, తిరుమల కొండ మీదకి వెళ్ళినా స్వామి దగ్గర ఒక 5 నిమిషాలు పడితే అబ్బా సూపర్, ఇంకొక 10 నిమిషాలు ఓకే, గంట సేపు ఉంటే ఇంకా చాలు అనుకుంటాం అనుకోం. అంతే మరి. స్వామి దగ్గర దర్శనంకి అలాగున్నప్పుడు నేను ఎంతండి, నేను ఆఫ్టర్ ఆల్ అని చిరంజీవి గారు చెప్పిన మాట. అలాగే నేను సినిమా ఆశాంతం 2.5 గంటలు నేనే కనబడాలనుకోవడం తప్పు, కథ ఉండాలి, అన్నీ ఉండాలి అని ఒకసారి చిరంజీవి గారు చెప్పారు. అలాగా కమల్ హాసన్ గారు కనబడిపోయి మణిరత్నం డైరెక్షన్ అంటే చూసేస్తారా? కాదు కదా. పొన్నియిన్ సెల్వన్ ఏముందండి, ఉమ్, దానికి నేషనల్ అవార్డు అంట. వాళ్ళకి నాకు నచ్చే కథ అయి ఉండొచ్చు, 1 ఒక పర్వాలేదు, 2 అసలు ఏం బాగుండదు. మరి ఎట్లా? అలాగా మణిరత్నం కమల్ హాసన్ అనేసరికి అంత పెట్టుకున్నారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాడు ఏమంటున్నాడు, నాకు ఈ సినిమా వద్దు బాబు, నాకు డబ్బులు తిరిగి ఇచ్చేయండి, లేకపోతే నేను రిలీజ్ చేయను అంటున్నాడు. ఇంకెవరు రిలీజ్ చేసినా ఒప్పుకోను అంటున్నాడు. చూసారా? ఉమ్, అంటే మినిమం పెట్టాలి కదా ఎఫర్టు. అవును. మన బ్రాండ్ మీద పోతుందిలేరా ఏం కాదు, అది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి దిల్ రాజు లాంటి వాళ్ళు ధైర్యంగా, అంటే డిస్ట్రిబ్యూషన్ స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి అన్నీ చెప్పగలుగుతున్నాడు. ఈవెన్ నితిన్ లాంటి హీరో కూడా దానికి ఎందుకు యాక్సెప్ట్ చేశాడు తమ్ముడు సినిమా కంటే, ఆయన కూడా దీనికన్నా ముందు ఒక సినిమా తీసి చేతులు కాచుకున్నాడు 70 అంతే కోట్లు పెట్టి. అంతే కదా. ఒక్కంత వంశీ గారి సినిమా ఏదో వచ్చింది. అవును. సో కనీసం పెట్టుబడి కూడా 20-50 కోట్లు 70 కోట్లు పెడితే 20 కోట్లు కూడా రాలేదంట. ఇప్పుడు ఇంతకు ముందు 50 రూపాయలు 60 రూపాయలుకి ఉండేదట టికెట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అది 50 రూపీస్ మన టికెట్ అనుకోండి, ఎలా ఉన్నా సరే ఒకసారి చూసి వద్దాంలే అని అనుకుంటాం. కానీ ఒక వ్యక్తి సినిమాకి వెళ్ళాలి అని అంటే కనీసం 250, 300. ఒక్కడే పోతాడా, పక్కన పట్టుకుని పోవాలి. మినిమం 1500 అవుతుంది, తక్కువలో తక్కువ. ఫ్యామిలీ వెళ్ళినా అదే పరిస్థితి. నువ్వు 1500 పెట్టి పిచ్చి సినిమా, బాగా ఆడలేని సినిమా ఎందుకు చూస్తావు అంటున్నారు ఇప్పుడు. అంతే కదా. అది పెట్టలేదు నీకు అక్కడ కోట్లు రావు. రావు. ఇప్పుడు తేజ గారు ఏమంటారంటే, డైరెక్టర్ తేజ గారు,
అసలు సినిమా టికెట్లు పెంచడం వల్ల సినిమా చచ్చిపోవట్లేదు, ఉమ్, ఇంటర్వెల్లో పాప్కార్న్ రేట్ల వల్ల అంటాడు. పాప్కార్న్ రేటు తర్వాత నువ్వు సినిమాలు ఇది చూడాలనిపించాలి. అవును ఆ అనిపించినప్పుడు వెళ్ళాడు, కాంబినేషన్లో దారుణంగా ఉంటే అంతే. ఎవడు వెళ్తాడు? సో దిల్ రాజు గారి డెసిషన్ అయితే మంచిదే. ఒక్కొక్కటి ఇలాగా మిగతా హీరోలు కూడా ఇలాగే ఆలోచించి కరెక్టే కదా అని తగ్గించుకొస్తే బాగుంటుంది. బట్ నెంబర్ గేము ఒక దిల్ రాజు గారు మారితే సరిపోతుందా, అవును. ఒక అది కాస్త ఒక నితిన్ కష్టమే. గారు మారితే సరిపోతుందా? చూద్దాం చూడాలి. ఎటు తీసుకెళ్తుందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.